హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి బాదుషా అండి. బాదుషా ఇంట్లోనే ఈజీగా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ వరకు మైదా పిండి తీసుకోవాలి. అలాగే చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవి రెండు ఒకసారి కలిసేలాగా ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ను రెడీ చేసుకుందాం. అందుకోసం ఒక 1.5 కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. 1.5 కప్పు షుగర్కి 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. చూడండి, బాదుషాకి ఇలా లైట్గా తీగపాకం వస్తే చాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి షుగర్ సిరప్ని పక్కకు పెట్టుకుందాం. 15 మినిట్స్ తర్వాత పిండిని మరొకసారి లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ బాదుషా షేప్లో రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా మధ్యలో లైట్గా ప్రెస్ చేస్తూ హోల్ చేసుకోవాలి. ఇలా చూస్తున్న విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలండి, మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు. చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటిగా బాదుషా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి.
ఇలా అన్నీ పైకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూస్తున్న విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదుషాలన్నీ వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలో వేసేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల బాదుషాలు షుగర్ సిరప్ని పీల్చుకుంటాయండి. ఇలా చూస్తున్న విధంగా బాదుషాలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలానే ఉంచాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేయాలి. ఇలా అన్నీ టర్న్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు అలానే ఉంచాలండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత బాదుషాకి పాకం బాగా పట్టింది కదండి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఇలా నేను చేసినట్టు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. అంతే అండి, జ్యూసీగా అండ్ టేస్టీగా బాదుషా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.